హాయ్ అండి వేలి మిత్రులందరికీ నమస్తే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిజిటల్ సేవ పోర్టల్లో ఒక కొత్త సర్వీస్ గురించి నేర్చుకోబోతున్నాము. సో ఆ సర్వీస్ ఏంటి, సర్వీస్ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఆ సర్వీస్ని సిటిజన్స్కి ఇవ్వడం ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దానికంటే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మనకి డిజిటల్ సేవ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్ ఉంది. సర్చ్ బార్లో అప్లికేషన్ ఫర్ కార్డ్ ప్రింట్ అని టైప్ చేయండి, లేదా కార్డ్ ప్రింట్ అని టైప్ చేయండి. ఈ విధంగా కార్డ్ ప్రింట్ అని టైప్ చేయగానే ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ కార్డ్ ప్రింట్స్ చూపిస్తుంది. దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, అప్లికేషన్ ఫామ్ ఫర్ కార్డ్ ప్రింట్ అని. దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. యూనిక్ డిజబిలిటీ ఐడి, ఓకేనండి. సో ఈ ఐడి ద్వారా యూనిక్ డిజబిలిటీ ఐడి అనమాట. సో ఇదేంటంటే వికలాంగులకు ఇచ్చేటువంటి ఐడి అనమాట. ఎవరైతే వికలాంగులు ఉన్నారో మన విలేజ్లో వాళ్ళకి ఇంతవరకు డిజబిలిటీ కార్డ్, ఐడి కార్డు కానీ లేనట్లయితే వారికి మనం ఈ కార్డు ఇవ్వచ్చు. సో దీని ద్వారా బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి కార్డ్ బెనిఫిట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీని ద్వారా బెనిఫిట్స్ ఏంటనేది ఇక్కడ ఉంటుంది, మీరు రీడ్ చేయొచ్చు, ఓకేనండి. సో మరి ఇది ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే చూడండి ఇక్కడ మనకి పర్సన్ విత్ డిజబిలిటీ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇది పైన క్లిక్ చేసి చూడండి ఇక్కడ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని ఉంటుంది. సో ఇక్కడ ముందుగా పర్సన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అప్లికెంట్స్ ఎవరైతే చేసుకుంటున్నారో డిజబిలిటీ ఉన్న పర్సన్, ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ అప్లికెంట్ యొక్క ఫుల్ నేమ్, అలాగే తన పేరు ఎంటర్ చేయాలి. తర్వాత అప్లికెంట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ, తను ఏ కేటగిరీకి చెందుతాడు అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, జనరల్, ఇట్లా ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని తర్వాత తన బ్లడ్ గ్రూప్. నెక్స్ట్ రిలేషన్షిప్ విత్ పర్సన్, పీడబ్ల్యూడి, ఇది ఫాదర్ మదర్ ఇదా ఎవరు ఉంటే వారిది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ గార్డియన్, ఎవరైతే గార్డియన్ అంటే మదర్ పేరు లేదా నాన్న పేరు ఎంటర్ చేయండి. తర్వాత వారి యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కస్టమర్ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారి యొక్క ఫోటో ఇక్కడ తీసుకుని ఫోటో అప్లోడ్ చేయండి. ఇక్కడ ఫోటో ప్రివ్యూ కూడా సరిగా వచ్చిందా లేదా అనేది కూడా మీరు చూసుకోవచ్చు ప్రివ్యూ చేసి. అదేవిధంగా వికలాంగుల యొక్క సిగ్నేచర్ అనమాట, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి. ఇక్కడ ప్రివ్యూ చూసుకొని తర్వాత అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్లో చూడండి ఇక్కడ ఆప్షనల్ డీటెయిల్స్ ఉంటుంది. సో ఇక్కడ పర్సనల్ ఇన్కమ్, పర్సన్ యొక్క డిజబిలిటీ ఉన్నటువంటి పర్సన్ యొక్క ఇన్కమ్ ఏమైనా ఉంటుందా, బిలో 10,000 ఆర్ అబౌవ్ 10,000 ఇట్లా ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది అది కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్ ఆర్ ఎంప్లాయిడ్, ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ సెలెక్ట్ చేయండి, లేదంటే ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనండి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డు, తన యొక్క ఐడెంటిటీ కార్డు ఏముంది, ప్రూఫ్ ఐడెంటిటీ కార్డు. సో ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు, ఇంకా వేరే ఏది ఉన్నా సరే పాస్పోర్ట్ లేదా ఫోటో క్రెడిట్ కార్డు ఏది ఉన్నా సరే సెలెక్ట్ చేసుకోండి. సో ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ కార్డు, తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, నేచర్ ఆఫ్ డాక్యుమెంట్ అడ్రస్ ప్రూఫ్, ఇక్కడ ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు ఎంటర్ చేయండి, మళ్ళీ ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సిటీ సెలెక్ట్ చేసుకోండి, సబ్ డిస్ట్రిక్ట్, మండల్ ఏదైతే మండల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు విలేజ్ సెలెక్ట్ చేసుకోండి, పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి, ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిజబిలిటీ డీటెయిల్స్ అనమాట, డిజబిలిటీ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఏది ఉంది అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చాలా రకాల డిజబిలిటీస్ ఉన్నాయి, బ్లైండ్నెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా డిజబిలిటీ ఉందో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ లర్నింగ్ డిజబిలిటీ ఉందనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత డిజబిలిటీ డ్యూ టు, ఎప్పటి నుంచి ఉంది, బై యాక్సిడెంట్లో వచ్చిందా లేకుంటే బై బర్త్ వచ్చిందా, ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా, వీటి వల్ల ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిజబిలిటీ సిన్స్, ఎప్పటి నుంచి ఉంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. డిజబిలిటీ ఎప్పటి నుంచి ఉంది అనేది పర్టికులర్ ఇయర్ అయితే ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ ఇది కాదు అంటే బై బర్త్ అయితే ఇక్కడ బై బర్త్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ డూ యూ హ్యావ్ డిజబిలిటీ సర్టిఫికేట్, డిజబిలిటీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేనైతే నో అవుతుంది. ఒకవేళ ఎస్ క్లిక్ చేసినట్లయితే సర్టిఫికేట్ ఫైల్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సదరం సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అన్ని కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఓకేనండి. డిజబిలిటీ పర్సంటేజ్ కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ హాస్పిటల్ ఫర్ అసెస్మెంట్ ఇష్యూ యూడిఐడి కార్డు డిజబిలిటీ, ఏదైతే హాస్పిటల్ ఇష్యూ చేసిందో అది యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అదర్వైజ్ మనం ఏదైనా అదర్ స్టేట్లో కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే
ఇక్కడ టిక్ మార్క్ చేయండి, కన్సెంట్ ఇవ్వండి. తర్వాత హాస్పిటల్ నేమ్ ఏ స్టేట్ అయితే అది ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హాస్పిటల్ ట్రీటెడ్ డిస్ట్రిక్ట్ అది కూడా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇది ఇక్కడ అన్నోన్ టిక్ చేసేయండి. తర్వాత హాస్పిటల్ మీకు ఏదైతే హాస్పిటల్ డిజబిలిటీని డిక్లేర్ చేసిందో హాస్పిటల్ యొక్క పేరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాప్చా ఉంది కదండి, ఇక్కడ క్యాప్చా 2+4 ఎంత అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 6 అంటే ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. తర్వాత ఫామ్ సబ్మిట్ చేసేయండి. సో ఈ విధంగా వారికి అయితే డిజబిలిటీ కార్డ్ అనేది అయితే రావడం జరుగుతుంది. దీని ద్వారా మనకు కూడా బెస్ట్ కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ కార్డ్ బెనిఫిట్స్ అనేది రీడ్ చేసి వారికి చెప్పొచ్చు. తర్వాత కార్డ్ జనరేట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క పర్టికులర్ పర్సన్కి అయితే మెసేజ్ రూపంలో ఈ యొక్క యుఐడి సంబంధించినటువంటి నంబర్ అయితే రిఫరెన్స్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు తర్వాత కార్డ్ స్టేటస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. UDID కార్డ్ స్టేటస్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి వారి యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనరల్ స్టార్టింగ్.